ఏమైంది? అదే పనిగా దాన్నే చూస్తున్నావు? అది ఈ టైంలో ఏంటి, నిద్ర రావట్లేదా? 7 బృందావన్ కాలనీ సినిమా చూసావా? చూశాను. అందులో రవికృష్ణ నా ఫేవరెట్. చంద్రమోహన్ నా ఫేవరెట్. అందులో బిడ్డకి ఉద్యోగం వచ్చిందని తండ్రి ఎంత సంతోషపడతాడు. ఇక్కడ మా నాన్న కారు వచ్చిందని నా బిడ్డ ఎంత సంతోషపడతాడా. ఏదో కష్టపడి ఒళ్ళొంచి సంపాదించినట్లు మాట్లాడుతున్నారు. ఏసునాదా, ఇక్కడ దొరికితే లక్ అంటారు, దొరకపోతే అన్లక్కీ అంటారు. వీళ్లతో ఈ ప్రపంచంలో ఎలా బతుకుతున్నానో తెలియట్లేదు. నేను కారు గెలవడం నీకు సంతోషమా కాదా? సంతోషంగానే ఉంది. అది లోపల, కానీ నీకే వినపడలేదు. అవునా? నేను కళ్ళు మూసుకున్నది నిజమా కాదో చెప్పనా? ఏంటే కుక్కర్ చిన్న సౌండ్ వస్తుంది? నిద్రపోయే టైంలో కుక్కర్ వస్తుంది. మన ఇంటి బయటే. ఇదిగో మన కారు బయట. కొత్త కారు టైర్ మీద వచ్చిపోతుందేమో. పద పద. అయ్యో, ఈ స్ట్రీట్ లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువైపోయాయి. ఏంటయ్యా, పోలీస్ జీప్ వచ్చింది. వెళ్ళు. మన బండి అడ్డుగా ఉన్నట్టుంది, అందుకే కార్ ఆప్ చూస్తున్నాడు. కాస్త జాగ్రత్తగా మాట్లాడయ్యా. చాలా కష్టం. సార్, కొత్త బండి అయితే ఎక్కడైనా పార్క్ చేస్తావా? బండి తీయవయ్యా. తీస్తున్నాను సార్. సార్ చెప్పారు కదా, నెట్టు. నెడుతున్నారేంటి సార్? నెట్టడం తెలుసు కానీ నడపడం రాదు సార్. మరి ఎందుకయ్యా కొత్త బండి కొన్నావు? నేను కొనలేదు సార్, ఇచ్చారు. ఇచ్చారా? అవును సార్, చిట్ ఫండ్ లో ఆఫర్. నా నిజాయితీకి మెచ్చి ఇచ్చారు సార్. సరే, తాళాలు ఇవ్వు, నేను పక్కకు తీస్తాను. వద్దు, ఇవ్వకయ్యా. కొత్త కారు వచ్చాక నేనే నడపలేదు, మిమ్మల్ని నమ్మి ఎలా ఇవ్వాలి సార్? ఏదో దొంగతో మాట్లాడుతున్నావేంటి? పోలీసులు అంటే మీకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. అదేరే మావా నేను చెప్పేది, కానీ ఆయన పోలీసు ఫ్రెండ్ అన్నాడని మావా అన్నాను. కావాలంటే ఆయన్ని పిలవమను. సార్, ఈయన ఒక పిచ్చోడు సార్. అవును సార్. పిచ్చోడా? సార్, ఆ కుక్క మన కుక్కేనా సార్? నా కుక్క చూస్తేనే తెలుస్తుంది సార్. ఓకే, ఎలా ఉన్నారు అన్నా? రాజన్నా. ఏంటి మురుగా? సార్, అతను ట్రక్ బాగా తోలుతాడు సార్, ఆయన వెళ్ళి తీసుకొస్తాను. అన్నా సార్, ఒక్క 5 నిమిషాలు సార్. కారు పక్కన పెట్టాలి, ప్యాంట్ వేసుకురా. ప్యాంట్ ఎందుకురా, లుంగి సరిపోదా? సరేనా, కారు తీ. నీ పేరేంటి? జీవి ప్రకాష్ సార్, అందరూ ముద్దుగా జీవి జీవి అని పిలుస్తారు. టాటా సార్. మరి మీ పేరు సార్? ఏంటి, ఆయన మీ మేనమామ టాటా చెప్తున్నావు? ఎందుకయ్యా అబద్ధం చెప్పావు? ఇలా చూడు, పోలీసులకు అన్ని నిజాలు చెప్పకూడదు. ఏదో ఒకటి సమస్య తీరిపోయిందిగా, అంతే చాలు. నేను అప్పుడే చెప్పాను. ఏమని? వచ్చిన మొదటి రోజే సమస్య. ఇంకెన్ని సమస్యలు తెస్తుందో ఏంటో. ఇక్కడే నువ్వు డ్రైవింగ్ చేయడం నేర్చుకోబోతున్నావు. వీళ్ళందరినీ చంపేశా సార్. ఆరంభిద్దామా? విక్రమ్ వద్దు, మన పాట ప్లే చేద్దాం. కమల్ సార్కి మీరే చెప్పుకోండి, నేను చెప్పలేను. కమల్ సార్ గురించి రజనీ సార్ లాగా తోలడం నేను. సార్, రజనీ సార్ లాకెళ్ళే సార్, మామూలుగా నడపండి సార్. సార్ ఆపండి సార్, ఆపండి సార్. అమ్మా, ఏంటి సార్ ఇలా తోలుతున్నారు? ఎలా నడపకూడదో ముందు నేర్పిస్తాను, ఆ తర్వాత ఎలా నడపాలో నేర్పిస్తాను. ఇక మొదలు పెడదామా? సార్, ఆ బండి దగ్గర చెరుకు రసం తాగి మొదలెడదామా? నా వల్ల అవ్వట్లేదు. వెంకట్, 11 గంటలకు ఒక క్లయింట్ విజిట్ ఉంది కదా, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మురుగన్ సార్. మురుగనా? ఇంకా ఇక్కడ పని చేస్తున్నాడా? సార్, మురుగన్ ఇప్పుడు బండి కొన్నాడు సార్. బండి కొన్నాడా? ఇప్పుడు వాడి రేంజ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. కార్లోకి 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించారు కదా. నీ పేరేంటి పాప? సంయుక్త. సంయుక్త. సార్, ఏంటి సార్ పాపకి చెమటలు పడుతున్నాయి? ఎండలో నిలబెట్టారు ఏంటి సార్ పాపని? కొద్దిసేపు కార్లో కూర్చుందామా సార్? ఏసీలో? అమ్ము, వెళ్ళి కార్లో కూర్చోమ్ము. ఇదిగో డ్రైవర్. ఓయ్ రాజమౌళి, నిన్నేనయ్యా. పాప వస్తుంది, ఏసీ ఏసీ కూల్ చేసి కార్లో బిస్కెట్లు ఉన్నాయి కదా, ఇవ్వు. తీసుకెళ్ళవయ్యా. క్షమించండి సార్, ప్లీజ్ సార్. కూర్చోబెట్టవయ్యా. అదేం లేదు సార్, మా నాన్నగారి టైం నుంచి అతను మా డ్రైవర్. చాలా డ్రైవింగ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు, కానీ చాలా నమ్మకస్తులని మెయింటైన్ చేస్తున్నా. మీరేంటి సార్? సారీ సార్. నువ్వు పెద్ద కిలాడివయ్యా. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఇంత దూరం నా చేత బండి తోలించి చివరికి డ్రైవర్ని చేసావు కదా. సారీ సార్, ఏదో జాబ్ కోసం చేశాను, మీరు తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. పోండి పోండి సార్,
ఒక లీగల్ డౌట్ సార్. ఏంటి ఆ లీగల్ డౌట్? పోలీసు వాళ్ళు ఫ్యామిలీగా వచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు, సింగిల్ గా వచ్చిన వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకు సార్? అదే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు తప్పు చేయరని పోలీసులకు ఒక అంచనా ఉంటుంది. కోకిల సినిమాలో కుటుంబాన్ని పెట్టుకునే కదా గంజాయం ఉంది. నేను చెప్తాను చూడండి సార్, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఆల్రెడీ ఒక సమస్యతో వస్తారు, మళ్ళీ మనం ఎందుకు ఇంకో సమస్య పెట్టడం అని పోలీసు వాళ్ళని వదిలేస్తున్నారు. అది కాన్సెప్ట్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సార్ ఏంటి సార్ మిమ్మల్ని చూస్తుంటే మహాత్మా గాంధీ నవ్వినట్టు అనిపిస్తుంది. ఈ రోజుతో నీ క్లాస్ ఓవర్. ఏంటి సార్ ఇంతకాలం సీరియస్ గా చెప్పి ఇప్పుడు నవ్వుతూ క్లాసెస్ అయిపోయంటున్నారు? చూడు, నేను ముందు నవ్వుంటే నీ డ్రైవింగ్ క్లాసెస్ మొత్తం జోక్గా అయిపోయేవి. అర్థమైందా? ఏంటి సార్ ఇది? పోయి కొన్ని పల్లీలు కట్టించుకో. పల్లీలు కట్టించుకోవాలా? ఇదేనయ్యా నీ ఎల్ఎల్ఆర్. దీన్నే వెళ్ళాలంటారా? ఎల్ఎల్ఆరే తెలియదా? ఇక మీద నువ్వు బండి తీసుకుని డ్రైవింగ్ చేసి ఎంతమందిని గాయపరుస్తావు? ఏంటయ్యా మురుగా, సార్ కొత్త బండి తీసుకున్నావంట? నాకు ఒక మాట కూడా చెప్పలేదు. వెంకట్ సార్, ఏమంటున్నాడు? అతను బాగా తెలివైన వాళ్ళతో మాట్లాడండి సార్. ఇక నుంచి పెట్రోల్ అలవెన్స్ నువ్వు కరెక్ట్ గా తీసుకో. దేనికి సార్? నువ్వు తప్పు చేస్తే నేను తిడుతున్నాను కదా. అవును సార్. మరి మంచి పని చేసినప్పుడు నిన్ను పొగడాలి కదా. సూపర్. ఇవన్నీ బయట. మళ్ళీ మనసు మారిపోయింది. మన బాస్ చాలా మంచివారు. 1000 రూపాయలు చూసావా? చూశాను. అయితే నా చేతుల్లో చూసావా? ఇదే మొదటిసారి చూస్తున్నా. ఇక కొట్టు. 0 చూసుకోండి. నా జీవితంలో జీరోనే తెలీదురా. పోరా. మీకేం తక్కువ లేదు. ముఖం. డాన్స్ ఏంట్రా వింతగా ఉంది? ఇది అన్నగారు దెబ్బ నానా. ఎగ్జామ్ లో 1 మార్కు తగ్గినా నీకు మీ నాన్న దెబ్బ ఏంటో తెలుస్తుంది. ఇలా చూడరా, పెద్ద పెద్ద నాయకులంతా వీధి దీపాల కింద చదువుకుని గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసారా? అలా అయితే వాళ్ళు పొద్దున చదవలేదా? నీ డ్రమ్ములో నానబెట్టవే, సాయంత్రం వచ్చి తోగుతాను. స్కూల్ కి వెళ్లకుండా ఆపాలా? అచ్చో నాగార్జు రోడ్ నుంచి వచ్చాడనుకుంటా. మురుగా, రే టీవీ ఆఫ్ చేయరా. నాగార్జునే. మురుగా, నమస్తే మీరు సార్. కొత్త కారు కొన్నట్టున్నారే. కార్ కొనలేదు సార్, దానంతా అదే వచ్చింది. కార్ అదే వచ్చిందా? అవును సార్. అలా అయితే వచ్చే నెల నుండి 2000 రెంట్ ఎక్కువ ఇస్తావా? సార్ ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, కారే నడుచుకుంటూ వచ్చింది. 2000 రూపాయలు ఈజీగా దొరకవా నీకు? ఇది అన్యాయం సార్. 2000 రూపాయల కోసం ఎక్కడికి వెళ్ళాలి సార్? అవును, అన్యాయమే. కుదిరితే ఇవ్వు, లేదా కాల్ టాక్సీ వాడికి ఫోన్ చేసి స్పేస్ ఉందని చెప్తాను. టాక్సీకి స్పేస్ ఇస్తారా సార్? ఒక వారమే టైం అయ్యో, సార్ 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 ఉందిలే, మంచి సార్. కాలం ముందు ఏయ్, నాగు. ఏయ్. మురుగా, మర్చిపోకు. వచ్చిందో లేదో ఇలా జనాల మీద పడి ఏడుస్తున్నారేట్రా? ఏంటయ్యా తర్వాత పార్కింగ్ సమస్య? ఇప్పుడేంట్రా పార్కింగ్ సమస్య? అంతే కదా. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? దానికంటే ముందు మనకు దోశ చెప్తాను. అన్నా 2 ఎగ్ దోశ. సరే, రాత్రి 10 గంటల దాకా మీ ఇంటి దగ్గర ఓకే. దాని తర్వాత ఇక సమస్య, ఏరియాలో ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ పెట్టే. మామా ఇంటూ అందరు కనబడితే ఏం చేయాలరా? ఎప్పుడు ఒకే ఇంటి దగ్గర పెడితే కదా సమస్య. ఏ రోజు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టి. పొరా నీ ఐడియా అడిగితే ఏది పడితే చెప్తున్నా. అడిగితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పారా. మనకిప్పుడు కారణాలు ముఖ్యం కాదు, మనం ఒక మనిషిని చూసి మర్యాదగా సమాధానం చెప్తాం కదా, అదే ముఖ్యం. ఇప్పుడు చూడు అన్నా, మీరు చూడడానికి వచ్చి సినిమా హీరోలో ఉన్నారనా? ఒక ఆమ్లెట్ వేస్తారా? ఫ్రీగానే వేస్తాను సార్. చూసావు నువ్వు ఎంత స్పీడ్ గా పడ్డాడు? అంతే. రేయ్, నీది చాలా పెద్ద నోరురా, నువ్వు ధైర్యంగా మాట్లాడు. ఈ ఐడియా కూడా వినడానికి బానే ఉంది. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఈ లైన్ లో 3 ఏళ్ళు ఉంది కదా సార్. బాలాజీ వేణుగోపాల్ ఆయన ఇంటికి వెళ్తున్నాను సార్. అబద్ధం. ఎలా? అక్కడ ఇప్పుడు ఎవరూ లేరు. గ్రేట్ తాత, సూపర్. ఈ వయసులో కూడా మంచి షార్ప్ గా ఉన్నావు. సరే, నా ఇంటి దగ్గర కారు ఎందుకు పార్క్ చేసావు? ఏంటి తాత, ఇక్కడ అందరూ స్వతంత్రంగా బతకాలని స్వాతంత్రం కోసం పోరాడి మీరు తీసుకొచ్చారు. అవును. ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే అన్యాయం మాట్లాడుతున్నారే. ఓ, స్వతంత్రం గురించి నీకు అంత తెలుసా? 2 వీరుల పేర్లు చెప్పు. కెప్టెన్ విజయ్ ఖాన్, యాక్షన్ కింగ్ అర్జున్, ఎక్స్ట్రా కూడా చెప్తాను. ఎవరు? సాయి కుమార్, విష్ణు బాలకృష్ణ కూడా ఉన్నారు. చాలు చాలు, నీ దేశభక్తి చూస్తుంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. మన జాతీయ జెండా ఉండాల్సిన స్థానంలో పార్టీ జెండాలు పెడితే ఇలాగే ఉంటుంది. దానికి నేనేం చేయాలి? ఇప్పుడు నేను స్వతంత్ర పోరాట యోధుడినే. పోలీసులకు ఒక ఫోన్ చేశానంటే 24 గంటల లోపు యాక్షన్ తీసుకునే తీరాలి.
కానీ నేను అలా చేయను. కార్ని ఇక్కడే పార్క్ చేసుకో. థ్యాంక్స్ తాత. కానీ ఒక కండిషన్. చెప్పండి తాత. చచ్చే వరకు నీ ముఖం నేను చూడకూడదు. పా. బాలకృష్ణ పేరు ముందే చెప్పాల్సింది. దేశం కోసం పోరాడిన వీళ్ళు ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నారు? ఏదో అట్లే పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్. నీ గురించి నేను చాలా విన్నానయ్యా. ఏమన్నాడు ఏం అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఇది? ఈ రోజు నుండి కంపెనీలోనికి శాలరీ ఉంటుంది. మన కమిషన్? మురుగా నీకు శాలరీ ఉంటుంది, కమిషన్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎంప్లాయ్ అయ్యావయ్యా, సంతోషంగా ఉండు. సార్ ఇది కాస్త పట్టుకోండి సార్. పట్టుకోండి సార్. ఎందుకయ్యా నాకు ఇస్తున్నావు? మీ చేతులతో నా మెడలో వేయండి సార్. వేయండి సార్. కంగ్రాట్స్ మురుగా, అదృష్టవంతుడు. చాలా థ్యాంక్స్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్.